మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి రాష్ట్రపతి పదవి వరకు ఏ పదవిలోనూ కూడా ఉండటానికి అర్హులు కారు అని చాలా స్పష్టంగా చెప్తున్నది. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మతి స్థిమితం లేకుండా చాలా చౌకబారు రాజకీయ నాయకునిలాగా తాను ప్రజలకు చేసినటువంటి మేళ్లను అతి గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఒక్క ప్రయోజనాన్ని కూడా ప్రజలకు ఇవ్వకుండా తానేదో మేలు చేశానని చెప్పుకుంటూ నిన్న నంద్యాలలో జరిగినటువంటి ఒక సమావేశంలో నేను ఇస్తున్నటువంటి రేషన్ మీరు తింటున్నారు, నేను వేసినటువంటి రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను వెలిగించినటువంటి దీపాల కింద మీరు వెలుగును చూస్తున్నారు, మీరు తినేటువంటి మొత్తం తిండి అంతా నేను పెట్టిందే, సౌకర్యాలన్నీ కూడా నేను కల్పించినటువంటివే, ఇన్ని నా వలన మీరు లాభాలు పొందుతున్నారు కాబట్టి నాకే ఓట్లు వెయ్యాలి, ఇతరులకు వేయటానికి వీలు లేదు, అలా వేస్తే తప్పు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. చంద్రబాబు గారు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏదైనా ప్రజాహిత కార్యక్రమాలు చంద్రబాబు గారి అబ్బా సొత్తు నుంచి ఏమన్నా ధారాదత్తం చేస్తున్నారా? తరతరాలుగా పేరుకుపోయినటువంటి చంద్రబాబు గారి ఆస్తి పాస్తులను వీధి దీపాలుగా, ప్రజలకు వేసేటువంటి రహదారులుగా, వాళ్ళకిచ్చేటువంటి పెన్షన్లుగా మార్చి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపటం కోసమని చంద్రబాబు గారి ఈ తరాల ఆస్తిని కరగదీసి ఈ రకంగా ఏమన్నా చారిటీ ద్వారా పంపకాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో, అది కూడా 600 హామీలు ఎన్నికల సమయంలో ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఆ 5.5 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో ఏవైతే ప్రజా కార్యక్రమాల్ని నిర్వహించారో ఆ కార్యక్రమాలను ప్రజలకు ఈరోజు కూడా కొన్ని అందుతూ, ఆ అందినటువంటివి ఇవన్నీ కూడా నేను మీకు చేస్తున్నటువంటి సహాయము కనుక మీరంతా కూడా నాకే ఓట్లు వేయాలా, ఇతరులకు ఓట్లు వేయటానికి వీలు లేదు, ఇన్ని రకాలైనటువంటి లబ్ధులు మీరు పొందుతూ మీకు మళ్ళీ ఎన్నికలలో 500, 1000 రూపాయల ఓట్లు ఇవ్వాలనా? నేను 5000 కూడా ఇవ్వగలను, కానీ ఎందుకు ఇవ్వాలా మీకు నేను ఓటుకు 5000 రూపాయలు నేను ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, ఇవ్వను అని అన్నారు. చంద్రబాబు గారు 5000 రూపాయల ఓటుకు నేను ఇవ్వగలను అని మీరు చెప్పిన ఏకైక కారణంతో మిమ్మల్ని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటుకు నోటు కేసులో మీరు 5 కోట్ల రూపాయలతో ఒక ఎమ్మెల్సీని గెలిపించటానికి ఓ ఎమ్మెల్యేని కొనుగోలు చేయటంలో ఇంతకంటే మరొక ఉదాహరణ అవసరం లేదు. ఆ రోజున 5 కోట్ల రూపాయలతో ఓ ఎమ్మెల్యేని కొనే ప్రయత్నం చేశారు. ఈ రోజున 5000 రూపాయలతో ఒక ఓటర్ని కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. మీకు ప్రజలంటే వాళ్ళు మానవులు అన్నటువంటి మాటనే మర్చిపోయి ప్రజలు అంటే ఓటర్లు, ఓటు ఉన్నటువంటి వాడే మనిషి అన్నటువంటి ఆలోచనతో బ్రతుకుతూ రాజకీయం చేస్తుండేటువంటి వ్యక్తులు మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఏ రకంగా అయితే
ప్రజలకు చేసినటువంటి మేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలలో కనీసం 5% కూడా నెరవేర్చకపోవటం మూలంగా మీ మీద ప్రజా వ్యతిరేకత పెల్లుబికి పారుతోంది. ప్రజాద్రోహిగా మీరు మారుతున్నారు. మీరు ప్రజలకు మేలు చెయ్యండి అని మీకు అధికారం ఇస్తే వాళ్ళ మీద పడి మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసి మీరు 5,000 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు తీసుకుంటారు. మీరు చేసినటువంటి దోపిడీలో కొద్దిగానన్నా కరగదీశాము అన్నటువంటి భావనతో. కానీ అన్నీ గమనిస్తూనే ఉంటారు. కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వాళ్ళగా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, ఆ దోపిడీ చేసినటువంటి సొత్తును పంచి ఎన్నికలలో లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆ ప్రజలు మానకపోరు. మొన్న స్పీకర్గా ఉన్నటువంటి శివప్రసాదరావు గారు నా ఎన్నికలలో 11 కోట్ల రూపాయల ఖర్చు నేను చేశాను అని చెప్పారు. ఈ రోజున మీరు ఓటుకు 5,000 రూపాయలైనా ఇవ్వటానికి శక్తి నాకున్నది, ఎందుకు ఇవ్వాలా మీకు అని మీరు ప్రశ్నించారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 5 కోట్ల రూపాయల లంచము ఇవ్వచూపింది మీరే. మీ పరిపాలన, మీ ప్రజాస్వామ్య రాజకీయమంతా కూడా అవినీతితో నిండి, ఈ అవినీతికరమైనటువంటి ప్రజాస్వామ్యము తప్ప మరొకటి కాదు. అది అసలు మీది ప్రజాస్వామ్యమే కాదని, ప్రజాస్వామ్యానికి వేరు అర్థం ఈ చంద్రస్వామ్యము. చంద్రస్వామ్యం అంటే ఓట్లను కొనుగోలు చేయటం, ప్రజలనందరినీ కూడా మనుషుల్లాగా కాకుండా ఓటర్లుగా చూడటం, లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా తనకే ఓటు వేయాలని కోరుకోవటం. ఈయన ప్రతిసారి హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా, హైదరాబాదులో ఉండే హైటెక్ సిటీ నా చేతుల మీద ప్రారంభించా, హైదరాబాదులో విశాలమైనటువంటి రోడ్లన్నీ నేనే వేయించానని చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారు, చంద్రబాబు గారు ఈ హైదరాబాద్ నగరాన్నంతా కూడా పునర్నిర్మించింది ఈయనే కాబట్టి కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు కూడా ఉండటానికి అర్హత కూడా చంద్రబాబు గారి మాటల ద్వారా మీరు కోల్పోతారు. ఈయన గారి వాదన, చంద్రబాబు గారి మాటలు ఆ రకంగా ఉన్నాయి. సంతకు పోయి ఏం తెచ్చినావురా అంటే, ఏం చేశావురా అంటే, ముంత దాగి మూల కూర్చున్నా అన్నాడంట ఒకడు. చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలిచి ఏం చేస్తున్నావా అంటే, అభివృద్ధి మాటలు, అభివృద్ధి చేష్టలు ఒకటి కూడా చేయకుండా, ఇవన్నీ ఎవరో చేసినటువన్నీ నేను చేశా, నాకు ఓటు వేయకపోతే మీరంతా పాపం చేసినటువంటి వాళ్ళే, లేకపోతే మీరు మనుషులుగానే అర్హత లేదు, ఓట్లన్నీ కూడా నాకే వెయ్యాలి, ఇంకొకరికి వెయ్యకూడదు అని మాటలు చెప్తున్నాడు ఈయన. ఎంత దుర్మార్గమైనటువంటి ఈయన గారి గత చరిత్ర అంతా కూడా నీచమైనటువంటి చరిత్రతో ప్రారంభమైనటువంటిది. ఏ ఒక్కరోజు సొంతంగా తన ప్రతిభ వల్ల, రాజకీయ నైపుణ్యం వలన, గ్లామర్ వలన అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను, ఇతర రాజకీయ పక్షాలను ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ, మోసగిస్తూ, వంచిస్తూ, కుట్రలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత సహాయం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ మామైనా, బావమర్దైనా, అన్నైనా, తమ్ముడైనా, చివరకు ప్రజలైనా, రాజకీయ పక్షాలైనా వాళ్ళనందరినీ కూడా వంచటమే ధ్యేయంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. వేదాలు వద్దు, చదవద్దు, శాస్త్రాలు చదవద్దు,
నా గురించే చదువు అనని ఆనాడు హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదునికి చెప్పినాడట. ఈనాడు ఈ నారా చంద్రకశిపుడు గారు నేను చెప్పిందే వేదం, నేను చేసిందే పాలన, నేను ఏమి చెబితే అది తిరుగులేని శాసనం అన్నట్టుగా ఈయన కొత్త అర్థాలు ప్రజాస్వామ్యానికి అందిస్తున్నారు. చంద్రబాబు గారి పాలనలో ఏ ఒక్కరూ కూడా ఆయన గారి హామీల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా లేకపోగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వలన ఈ 3 సంవత్సరాల కాలంలో అత్యంత దుర్మార్గంగా, నీచంగా, అనైతికంగా, ప్రజాస్వామ్యకంగా ప్రజలందరినీ కూడా దోపిడీ చేసి, దోపిడీ దొంగల కంటే, బేహారుల కంటే, వీధి రౌడీల కంటే, గూండాల కంటే హీనంగా పరిపాలన సాగిస్తూ మొత్తం విశాఖ దగ్గర నుంచి అమరావతి, కర్నూలు వరకు భూ ఆక్రమణలు, దందాలు, అనేక రకాలైనటువంటి ప్రజా విద్రోహ కార్యక్రమాల వలన లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఆ దోపిడీ ధనంతో మళ్ళీ ఎన్నికలలో గెలవాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరంలో విశాఖ భూదందాను గురించి, లోకేష్ బాబుకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ప్రస్తావిస్తే, ఈ లోకేష్ బాబు అనేటువంటి వ్యక్తి ఇంతకు పూర్వమైన ఆస్తులకు సంబంధించి నీకు సవాలు విసిరా, మళ్ళీ 24 గంటలు నీకు సమాధానం ఇస్తున్నా, నిరూపించు అని ఈయన గారు సవాలు విసిరారు. మేము సవాలు స్వీకరించినాం. అయ్యా, ఇంతకు పూర్వం కూడా దానికి సమాధానం చాలా స్పష్టంగా చెప్పినాం. నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నువ్వు ద్రోహం చేస్తున్నావని, నువ్వు అవినీతి చేస్తున్నావని మొత్తం కోడై కూస్తోంది లోకమంతా అని మేము ఆరోపణ చేసి దీని మీద విచారణ చేయించండి సిబిఐ చేత అని చెబితే దీనికి చర్చకు సవాలట. చర్చలతో కాదు ఇవి తేలేటువంటి విషయం, విచారణలతో. విచారణకు సిద్ధం కండి. అధికారంలో ఉన్నటువంటి మీరు ఆనాడు మీరు వేసినటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ ఇతర అనేక విషయాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మీరు కోరిన ప్రకారము సిబిఐ చేత ఎంక్వైరీ చేయించారో, మీ అవినీతి మీద అమరావతి భూముల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున విశాఖ భూముల యొక్క అవినీతి వరకు సిబిఐ చేత విచారణ చేయించండి అన్నటువంటి సవాలును స్వీకరించి సిబిఐ చేత విచారణ చేయించండి సవాలు విసురుతున్నాం. దీనికి సిద్ధం కావాలా, అంతే తప్ప నిరూపించు, చర్చకు రావటం మూలంగా వచ్చేటువంటి ప్రయోజనం లేదు. నీకు దమ్ము, సిగ్గు, ఎగ్గు, లజ్జ, నిజంగా నువ్వు నిజాయితీ పరుడివే అయి ఉంటే, నీ తండ్రి నిజాయితీకరమైన పాలన అందిస్తూ ఉంటే మా సవాల్ స్వీకరించి నీ అవినీతి మీద సిబిఐ చేత కానీ సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణకు ఆదేశించు. నువ్వు ఆదేశిస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తివి ఒక్క నిమిషంలో సిబిఐ అంగీకరిస్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈయన గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఏదో చదివానని, కార్నెగీ మెక్మెలన్ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నట్టుగా, మరి ఈయన గారి భాష, ఈయన గారి మాటలు చూస్తుంటే ఈ లోకేష్ బాబు గారిని గురించి, ఈయన గారు ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కార్నెగీ మెక్మెలన్ యూనివర్సిటీ యొక్క ప్రమాణాలను కూడా దిగజార్చి, మొన్ననే ముద్రగడ పద్మనాభం గారు స్వయంగా చెప్పటం జరిగింది, తన అరెస్టుకు
సంబంధించి నారా లోకేష్ బాబు ఈ రకమైనటువంటి బూతు ప్రయోగాలు వాడారు అని. అయ్యా నారా లోకేష్ గారు, మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినట్టుగా లేదు, రూథర్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినట్టుగా ఉంది అని లోకం భావిస్తున్నది. మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రూథర్ఫర్డ్, మన్యం జిల్లాలలో ఏ రకంగా అయితే ఈ రోడ్లు మేమే కట్టితిమి, ఈ ఫోన్లు మేమే వేయిస్తుమి, మీ అభివృద్ధినంతా మేమే చేయిస్తుమి అని ఏ రకంగా అయితే మాట్లాడారో, ఇప్పుడు ఈ నారా చంద్రాసురుల వారు కూడా మీ పెన్షన్లు నేనే ఇస్తున్నా, మీ రోడ్లు నేనే వేయిస్తున్నా, మీ దీపాలు నేనే వెలిగిస్తున్నా అని చెప్పేటువంటి తీరు ఏదైతే ఉందో, ఆ యూనివర్సిటీ నుంచి వచ్చి ఆ భూతు పురాణాలు నేర్చుకొని చివరకు నిన్న జెండా వందనము చెయ్యాలన్నటువంటి ఆలోచన కూడా మర్చిపోయి, జాతీయ జెండాకు వందనం చేయాలనుకొని విషయాన్ని మర్చిపోయి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం కదా, అమెరికన్ ఫ్లాగ్ కనపడలేదే అని అందువలన నారా లోకేష్ బాబు గారు భారతీయ జెండాకు వందనం చేయకుండా మానేసినట్టుగా కనపడుతున్నది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ జాతీయ జెండాకు వందనం చేస్తే ఈయన మాత్రం మౌనంగా ఉన్నాడు. ఇది లోకేష్ బాబు గారి యొక్క సంస్కారం. మీకు ధైర్యం ఉంటే, మేము అవినీతి చేయలేదు ఏ విషయంలోనూ అని అనుకునేటువంటి దమ్ము మీకు ఉంటే మీరు సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అంతేగాని అభివృద్ధి మంత్రాన్ని చదువుతూ అవినీతి తంత్రం చేస్తూ పాలన సాగిస్తే ఈ పాలన ఎక్కువ రోజులు కొనసాగేటువంటి అవకాశం లేదు. ఈ పొలాలన్నీ మీవే, ఈ పొలాల ఫలసాయం మాత్రం నాదే. రాష్ట్రంలో ఉండేటువంటి ఆవులన్నీ మీయే, దాని నుంచి వచ్చే పాలన్నీ నావే అనేటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు గారు మీ ఇంటి నుంచి వచ్చేటువంటి సొమ్ముతో ఇస్తున్నారా? మీరు మీ హెరిటేజ్లోనో మీ ఇంట్లోనో ఉండేటువంటి ఆవులు గేదెలను పాలను పిండితే వచ్చినటువంటి సొమ్ముతో ప్రజలకు చేస్తున్నటువంటి మేలేనా? లేకపోతే ఎద్దులకు ఎనుములకు కూడా పాలు పిండి ఆ పాలతో కూడా వచ్చినటువంటి డబ్బుతో ఈ ప్రజాహిత కార్యక్రమాలన్నీ చేస్తున్నారా అని ప్రజలు అనుమానపడేటువంటి ప్రమాదం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, ఇంకనైనా ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దాన భంగాన్ని గుర్తు చేసుకొని, లెంపలు వేసుకొని, ఒక్క పని కూడా నేను చేయలేదు అని సిగ్గుతో తల దించుకొని క్షమాపణలు చెప్పి పాప పరిహారం చేసుకుంటూ ప్రజారంజకంగా పాలించేటువంటి కార్యక్రమాలు చేపట్టండే తప్ప ఈ రకంగా మతిస్థిమితం తప్పి అన్నీ నేనే చేశా అనేటువంటి ఆలోచనల నుంచి బయటపడటానికి మంచి వైద్యుణ్ణి సంప్రదించవలసిందిగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది అని తెలియజేస్తున్నా. అందుకేనమ్మా మీ ఆరోపణలు ప్రజలు వేసిన తర్వాత దాని మీద విచారణ చేయించుకునేటువంటి సంస్థలు మీ అధీనంలో ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకము గౌరవము ఉండేవాళ్ళైతే మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోవటానికి విచారణ సంస్థల్ని అర్థిస్తారు, ఆదేశిస్తారు విచారణ చేయించమని. అలా కాకుండా ప్రతిదాడులు చేసేటువంటి చర్య ప్రజాహితమని అనిపించుకోదు. మొదట విచారణకు ఆదేశించవలసినటువంటి బాధ్యత ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఆరోపణ చేస్తే సిబిఐకి విచారణ చేయించమని ఏ రకంగా అయితే ఆదేశం ఇచ్చారో
మీరు నిజంగా ప్రజలకు మేలు చేసేటువంటి పాలన చేసేవాళ్ళైతే, తప్పు చేయనటువంటి వాళ్ళైతే ఎందుకు విచారణకు ఆదేశించటం లేదు? మరింత అనుమానాలు మీరెందుకు కలిగిస్తున్నారు? విమర్శకు ప్రతి విమర్శ లేకపోతే వ్యక్తిగత దాడి సమాధానము కాదు. ఇవన్నీ ఆయన చెప్పింది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాదు. ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నాకే ఓట్లు వెయ్యాలి. వేయకపోతే మీకు 5,000 రూపాయల డబ్బైనా నేను ఇచ్చేటువంటి శక్తి నాకుంది, నేను ఇవ్వను అంటే ఈ ప్రజాహిత కార్యక్రమాలు కూడా ఆయన గారు చేసినటువంటివి కావు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి చర్యలే. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునేటువంటి హక్కు ఓటరు యొక్క స్వేచ్ఛ, అంతే తప్ప నేను చేస్తున్నాను కాబట్టి నాకు మీరు ఓట్లు వేయాలని చెప్పటం అన్నది సరైనటువంటి విధానం కాదు, తప్పు. అది నియంతల పాలనకు పరాకాష్ట. ఆ నియంతల పరాకాష్టే ఈ నారా చంద్రాసురుని పాలన. ఖచ్చితంగానండి. ఇంత దారుణంగా మాట్లాడే వాళ్ళ మీద ఈ రాజ్యాంగబద్ధంగా ఏ సౌలభ్యం ఉంటుందో మాకు వాటిని అన్నింటినీ వినియోగించుకునే కార్యక్రమాలు చేస్తాం. అది ఈసీనే అడగాలి మనం, ఎందుకు లేదు అనేది. ఈసీకి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం. ఈసీ మీద మాకు ఇప్పటికీ నమ్మకం ఉన్నది, ఎప్పటికీ వెళ్ళదు. చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అవినీతిని మొదట ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆ పని చేస్తున్నాం. ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలన్నింటికీ కూడా కంప్లైంట్లు చేస్తాం. వాళ్ళు సక్రమంగా పనిచేస్తారన్నటువంటి నమ్మకంతో మేమున్నాం.